ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ గురువారం శుభాకాంక్షలు. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ దరిద్రానికి, నీ బంధం నిన్ను కష్టపెట్టడానికి కారణం ఇదే. సమయం లేదు తల్లి, ఈ చీటీని రహస్యంగా వెంటనే తాకు అని అయితే మన బాబాగారు ఏదో ఒక తెలియని సందేశం అయితే మనకు చెప్పాలి అని అనుకుంటున్నారండి. మరి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు ఫ్రెండ్స్. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్ళి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికెలో పరిష్కారం చూపిస్తారండి. మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారి వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ యొక్క బంధం ఏదైతే ఉందో ఆ బంధం నిన్ను కష్టపెట్టడానికి కారణం ఈ దరిద్రమే అని అయితే అంటున్నారండి. అదేమిటో తెలుసుకోవాలి అంటే ఒక్కసారి ఈ చీటీని తాకు తల్లి. అసలు ఏ బంధమైనా సరే, తల్లి కూతుళ్ళ బంధమైనా కానీ, తండ్రి కొడుకుల బంధమైనా కానీ, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది భార్యాభర్తల బంధం. ఎందుకంటే ఒక మనిషి పుట్టిన తర్వాత తన తల్లిదండ్రుల దగ్గర 20 నుంచి 25 సంవత్సరాలు మాత్రమే ఉంటారు. మిగిలిన 75 సంవత్సరాలు తన భర్త లేదా భార్య వీరిద్దరే కలిసి ఉంటారు. బంధంలో చాలా అర్థం ఉంది. అదేవిధంగా ఈ భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది. ఈ బంధాన్ని నిలబెట్టుకోవటానికి ప్రతి మనిషి కూడా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్న ఈ ప్రస్తుత రోజుల్లో బంధం మధ్య గొడవలు జరగటం, ప్రేమలు తగ్గిపోవటం, మరొక పరస్త్రీ కానీ పరాయి పురుషుడు కానీ వీరి జీవితంలోకి ఎంటర్ అవ్వటం, వీరు ప్రేమగా లేకపోవటం వలనే మేము ఈ తప్పు చేస్తున్నాము అని ఎవరికి వారు సర్ది చెప్పుకోవటం, అదేవిధంగా ఇద్దరి మధ్య అన్యోన్యమైన సంబంధం లేకుండా ఉండటం, దీని వలన తరచూ ఇంట్లో గొడవలు జరగటం, తలనొప్పులు, అనారోగ్య సమస్యలు, అస్తమాను తిట్టుకోవటం, అలాగే పిల్లలు కూడా మనశ్శాంతి లేకుండా బతకటం, ఇదంతా కూడా ఇప్పుడు రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ప్రేమ ఉంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే ప్రేమ ఉండదు, అన్నీ ఉంటే మనశ్శాంతి ఉండదు, లేదా ఆరోగ్యం ఉండదు. ఇలా ఏదో ఒక సమస్య మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటుంది. మరి ఈ సమస్యలన్నిటి నుంచి గట్టెక్కటానికి మీకు ఒక మంచి మార్గాన్ని చెప్పబోతున్నాను. తల్లి, ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు చాలు, పడిన బాధలు చాలు, నష్టాలు చాలు. ఇకనైనా కానీ నువ్వు తెలుసుకోవలసింది ఏమిటి అంటే, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నా జీవితం సంతోషంగా ఉండాలి, నాకు నచ్చినట్లుగా ఉండాలి, నేను ఆనందంగా గడపాలి అని చెప్పి నువ్వు కోరుకుంటే కనుక నేను చెప్పింది చెప్పినట్లుగా చేయి తల్లి. నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారు నువ్వు చెప్పినట్లుగా వింటారు. అదేవిధంగా ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతకరమైన పాజిటివ్ ఎనర్జీ అనేది నీ చుట్టూ ఏర్పడుతుందమ్మా. దానికోసం ఇక్కడ ఉన్న చీటీని తాకమన్నాను కదా తల్లి, ఆ చీటీని తీసుకో. అంటే ఒక తెల్లటి పేపర్ని తీసుకో, దానిని చక్కగా 4 వైపులా కూడా సమానంగా కట్ చేసుకో. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ చీటీ మీద 555
అంటే 555 3 సార్లు దగ్గరగా చీటీలో రాయండి. ఈ నెంబర్ వేసే ముందు మీరు బ్లాక్ కలర్ అనేది మాత్రం వాడకూడదు తల్లి. గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ వాడవచ్చు. 555 నెంబరు అనేది ఒక ఏంజల్ నెంబర్ అనమాట. ఈ ఏంజల్ నెంబర్కి మీరు ఏదైతే సంకల్పించుకుంటున్నారో ఆ సంకల్పాన్ని తీర్చే గొప్ప శక్తి అనేది ఉంటుందమ్మా. విడిగా చెప్పటం కంటే కనుక పరిహారాల శాస్త్ర ప్రకారంగా చెప్పాలి అంటే ఈ 555 అనేది భగవంతుడికి మనకి మధ్య దేవదేవతలు తిరుగుతూ ఉంటారు. మీ అందరికీ తెలుసు కదమ్మా, అసలు సంధ్యా వేళ తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఏ మాట పడితే ఆ మాట అనకూడదు, చెడును తలవకూడదు, కష్టం వస్తుందేమో అని అనుకోకూడదు. ఎప్పుడూ కూడా మేము సంతోషంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము అని అనుకుంటే తదాస్తు దేవతలు వచ్చి దీవించి వెళతారు. ఇదంతా కూడా మీకు తెలిసినదేనమ్మా. మనకి తెలియకుండా కొన్ని సమయాలలో దేవతలు అనేవారు తిరుగుతూ ఉంటారు. ఆ దేవతల దగ్గరకు మన యొక్క సంకల్పాన్ని చేర్చే శక్తి అనేది ఈ ఏంజల్ నెంబర్కి ఉంటుంది. ఇది పరిహారాల శాస్త్ర ప్రకారం ఆధారంగా తీసుకుని నేనైతే ఇప్పుడు మీకు చెప్పటం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, అక్క మా భర్త మాకు తిరిగి రావాలి, మా యొక్క భార్య తిరిగి రావాలి, నా భర్త నేను చెప్పినట్లుగా వినాలి, నా భర్త చెడు వ్యసనాలకి గురవుతున్నాడు, నా భర్త నన్ను కష్టపెడుతున్నాడు, నన్ను చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది. ఎందుకంటే ఏ ఆడపిల్లైనా సరే, ఏ అబ్బాయి అయినా సరే తన తోడు అనే బంధంతో, ఇష్టమైన బంధంతో సంతోషంగా ఉండాలి జీవితాంతకాలం అని కోరుకుంటూ ఉంటారు. కానీ మనం బ్రతికేదే చాలా చిన్న జీవితం. కష్టాలు గొడవలతోటి రోజు గడిచిపోతుంది అని మనం గమనించుకోవాలి. ఉన్న ఈ చిన్న జీవితాన్ని ప్రతి క్షణము కూడా ఆనందకరంగా మనం మార్చుకోవాలి. అలా ఆనందకరంగా మార్చుకోవాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు, కొన్ని స్థితిగతులు మనిషి యొక్క మనసుని అల్లకల్లోలం చేసేసి గొడవలకి దారి తీస్తూ ఉంటాయి. అటువంటి గొడవల నుంచి తప్పించుకోవటానికే పరిహారాల శాస్త్రాలలో మన కోసం, మన యొక్క కష్టాల నుంచి తప్పించుకోవటం కోసం కొన్ని పరిహారాలు అనేవి మన కోసం చక్కగా పెద్దవాళ్ళు రాసి ఉంచారు. అందులో చాలా ముఖ్యమైనదే ఈ పరిహారం అన్నమాట. నేను ఇందాక చెప్పినట్లుగా ఒక కాగితాన్ని తీసుకుని 3-5 నెంబర్లు వేశారు కదా. ఈ విధంగా రాసిన తర్వాత మీ బంధం యొక్క పేరు, అమ్మాయి అయినా కానివ్వండి, అబ్బాయి అయినా కానివ్వండి, అలాగే మీ బంధంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోపోయినా ఆరోగ్యం బాగుండాలి అని కూడా రాసుకోవచ్చు. ధనానికి సంబంధించిందైనా, ఉద్యోగానికి సంబంధించిందైనా, లేదంటే సంతానానికి సంబంధించిందైనా, ఇలా మీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం తీరాలి అని మీరు సంకల్పించుకోండి. మీరు ఈ విధంగా చేసేటప్పుడు మీరు పరిశుభ్రంగా స్నానం చేసి చేయాలి. ఎలాగో గురువారమే కాబట్టి ఈరోజు తలస్నానం కూడా చేస్తారు. లేడీస్ అయితే పీరియడ్స్ టైంలో చేయకూడదండి. 5 రోజులు పూర్తయిన తర్వాత నెక్స్ట్ గురువారం చేసుకోవాలి. మనం ఎందుకు పరిశుభ్రంగా ఉండాలి అంటే మనం దేవదూతలకి ఈ సందేశాన్ని పంపిస్తున్నాము కాబట్టి మనం కూడా చాలా శుద్ధిగా ఉండి ఇది చెయ్యాలన్నమాట. అయితే ఒక ప్లేటు తీసుకోండి. ఆ ప్లేట్లో కొంచెం పసుపు అనేది తీసుకోండి. పసుపు అనేది చాలా శుభకరమైనది. మనకి శుభకార్యాలలో కూడా పసుపు ఎందుకు వాడతారు అంటే ఏమి చేసినా అక్కడ శుభం జరుగుతుంది అనేది మన నమ్మకం అన్నమాట. ముఖ్యంగా ఈ పరిహారం చేసేవారు మనసు అనేది చాలా స్థిమితంగా, నమ్మకంగా చేయాలి. నమ్మకం లేకుండా చేసి మాకు జరగలేదు అని అనుకుంటే కనుక దానికి తప్పు కూడా మీదే అవుతుందండి. ఎందుకంటే మీరు అక్కడ నమ్మకాన్ని పెట్టుకోలేదు కాబట్టి. ప్లేట్లో పసుపు తీసుకున్నారు కదా, అందులో కొంచెం ఆవు మూత్రం అనేది కలపండి. ఎందుకంటే సకల దేవతలు కూడా కొలువుండేది ఆవు యొక్క శరీరంలో. మనం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఆ రోజు మన రాతలో ప్రాణగండం అనేది రాసి ఉంటే మనకి ఆ రోజే ఆవు ఎదురొచ్చి బయటికి వెళ్ళామనుకోండి, ఆ ప్రాణగండం కూడా ఖచ్చితంగా దూరమైపోతుంది. ఎందుకంటే తలరాతను మార్చే శక్తి గోమాతకి అంత గొప్ప శక్తి అనేది ఉంటుందన్నమాట. అలాగే ఆవు ఎంత శక్తివంతమైనదో ఆవు మూత్రం కూడా అంత శక్తివంతమైనది. కనుక ఆవు మూత్రంతో మనం చేస్తే ఏదైనా సరే
100కి 1000% ఫలితం వస్తుంది అని పరిహారాల శాస్త్రాలలో పండితులు రాసి ఉంచారన్నమాట. ఈ విధంగా పసుపులో ఆవు మూత్రం కలిపి ఇలా కలుపుకున్న తర్వాత మీ యొక్క చూపుడు వేలుతో కానీ మధ్య వేలుతో కానీ ఆ వేలుతోటి కలిపిన పసుపుని తీసుకుని 5ని 3 సార్లు చీటీలో రాశారు కదండి, దాని మీద దుద్దాలి. ఎలా అంటే చిన్నపిల్లలు టీచర్ చెప్పినట్టుగా ఆ అనే అక్షరం మీద ఎలా దిద్దుతారో అలా మీరు 5 నెంబర్ మీద 3 5ల మీద కూడా అదే విధంగా పసుపుతోటి దిద్దండి. అదేవిధంగా మీకు నచ్చిన వ్యక్తి పేరు, మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, మీరు ఇష్టపడిన వారు కావచ్చు, వాళ్ళ పేరులో మొదటి అక్షరం రాయండి. ఉదాహరణకు పూజిత అనుకోండి, పి రాయండి. సునీత అనుకోండి, ఎస్ రాయండి. అదే మగవారైతే రాజేష్ అయితే ఆర్ రాయండి. శ్రీను అయితే ఎస్ రాయండి. ఇలా వారి పేరులోని మొదటి అక్షరాన్ని 3 5 నెంబర్ల పక్కన పసుపుతోటి రాయండి. ఇలా రాసిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని బాబాగారి ముందు పెట్టుకుని ఇలా మీరు ఏదైతే కోరుకుంటున్నారో బంధం గురించి కావచ్చు, సంతానం గురించి కావచ్చు, డబ్బు గురించి కావచ్చు, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా కానీ, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ కలగాలి అన్నా కానీ, ఇలా ఏదైతే అది మీరు అక్కడ పెట్టుకుని సంకల్పించుకోండి. మీరు సాయంత్రం బాబాగారికి పూజ చేసుకుంటారు కదండి, ఆ సమయంలో ఇది చేసుకోవచ్చండి. ఈరోజు కుదరని వారు నెక్స్ట్ గురువారం అయినా చేసుకోవచ్చు. అలాగే ఉదయం సమయంలో కూడా చేసుకోవచ్చు, సాయంత్రం చేసుకోవచ్చు. అలా బాబా దగ్గర పెట్టిన తర్వాత మీ కోరిక తీరాలి అని సంకల్పించుకున్న తర్వాత ఆ రాత్రికి ఆ చీటీని బాబా దగ్గర ఉంచేసేయండి. మరుసటి రోజు ఏం చేస్తారు అంటే అది కూడా స్నానం చేసిన తర్వాత బాబాకి నమస్కరించుకుని ఆ చీటీని అక్కడి నుంచి తీసి మీరు ఇంట్లోనే అయితే ఇంట్లో సింకులో కాల్చేసేయండి. ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే పచ్చని చెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ కాల్చేసేయండి. కాళ్ళతో తొక్కే ప్లేస్లో మాత్రం కాల్చకండి. ఇక తర్వాత మీ పని అనేది మీరు చూసుకోండి. ఇక యూనివర్స్ చేసే అద్భుతం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు తెలుస్తుందండి. మీరు ఏదైతే సంకల్పించుకున్నారో, ఏదైతే కోరుకున్నారో అది జరగటానికి యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. చాలామంది బాబా భక్తులు అడుగుతున్నారు, అక్క మాకు ఉద్యోగం రావాలి, నాకు జాబ్ రావాలి, నా భర్త నేను చెప్పినట్లుగా వినాలి, నా భర్త నన్ను కాపురానికి తీసుకువెళ్ళాలి, నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, లేదంటే నా భార్యకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వీటన్నిటి నుంచి బయటపడాలి, మాకు మనశ్శాంతి లేదు, ఏ పని అనుకున్నా సరే అది వెనక్కి వెళ్ళిపోతుంది, ఏమి అనుకున్నట్లు జరగటం లేదు, చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవటం లేదు, ఎంత సంపాదించినా ఇలా వచ్చి అలా ఖర్చు అయిపోతుంది, ఖర్చులు పెరిగిపోతున్నాయి, చిన్న చిన్న కోరికలు తీర్చుకోలేకపోతున్నాము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్యతోటి ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఆ యొక్క సమస్యలను తీర్చుకోవటం కోసం కొంచెం ఓపిక చేసుకుని రోజు దీనిని చేసుకున్నా సరే మీ జీవితంలో అద్భుతమైన మార్పు అనేది కనిపిస్తుంది. కానీ నమ్మకంతో చేయాలండి. నమ్మకం అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యం. అలా నమ్మి చేస్తేనే ఇది మీకు పనిచేస్తుంది. ఎందుకంటే బాబాగారు మీ యొక్క కష్టాలను చూసి, మీ బాధలను చూసి ఈరోజు నా ద్వారా మీకు ఈ పరిహారాన్ని, ఈ సందేశాన్ని చెప్పాలి అని అనుకున్నారు. ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జనం ఉన్నారు, కానీ ఈ యొక్క వీడియో కొంతమంది మాత్రమే చూస్తారు. ఆ కొంతమందికి బాబాగారి ఆశీర్వాదం ఉండటం వలనే మీకు ఇది మీ కంట పడుతుంది, మీ చెవిన పడుతుంది. ఎందుకంటే బాబాగారి ఆశీర్వాదం లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. అలాంటిది బాబాగారే స్వయంగా ఈ సందేశాన్ని అందించారు అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేసుకో తల్లి, ఇది చేసుకుంటే నీ కష్టం నుంచి బయటపడతావు, నువ్వు కోరుకున్న మార్పులు నీ జీవితంలో కనిపిస్తాయి అని అయితే మన బాబాగారు ఈ సందేశాన్ని అందించారు. మనం ఎంత కష్టజీవులమైనా, మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా ఆవగింజంత అదృష్టమైనా మనకి చాలా ముఖ్యమండి. ఆవగింజంత అదృష్టం అనేది ఇటువంటి పరిహారాల ద్వారా మన జీవితాలలో, మన జాతకాలలో లేకపోయినా సరే ఆ అదృష్టం అనేది ఆ విశ్వం నుండి వీటి ద్వారా మనం తెప్పించుకుని మన జీవితాలలో గొప్ప మార్పులు అనేవి మనం తెచ్చుకోవచ్చండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సాయంత్రం చేయండి. మీకు ఈరోజు కుదరకపోతే నెక్స్ట్ గురువారం అయినా చేసుకోవచ్చండి. అప్పటి వరకు కాదక్క మేము ఎలాగైనా చేసుకోవాలి అనుకుంటే ఏ రోజైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది. ఈ శ్రావణ మాసం అంతా కూడా శుభకరమైన మాసం. ఈ శ్రావణ మాసంలో కనుక మీరు చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి. బాబాగారు, నా బిడ్డలు సంతోషంగా ఉండాలి, నా బిడ్డలు ఆనందంగా ఉండాలి, నా బిడ్డలు నచ్చిన వ్యక్తితో సంతోషంగా గడపాలి, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ప్రశాంతమైన జీవితం గడపాలి అన్న ఉద్దేశంతో ఈ సందేశాన్ని, ఈ పరిహారాన్ని మనకి పంపించారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశాన్ని, ఈ పరిహారాన్ని వినియోగించుకుని, ఈ పరిహారాన్ని ఉపయోగించుకుని మన కష్టాలన్నీ దూరం చేసుకుని ఆనందంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉందాము. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా ఈరోజు సాయంత్రం ఈ పరిహారం అనేది చేస్తానండి. మీరు కూడా చేసుకోండి, మంచి ఫలితం అనేది పొందండి. నమ్మకంతో చేయండి, నమ్మకంతో చేస్తే ఏదైనా మంచి ఫలితం వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.